చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. అజారుద్దీన్ ను మంత్రిమండలిలోకి తీసుకునున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు రాజ్భవన్ లో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో 3 మంత్రి పదవులు ఖాళీ ఉండగా అజార్ ప్రమాణ స్వీకారం పూర్తయితే మరో 2 పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. తెలంగాణ కేబినెట్ లోకి కొత్త మంత్రిగా అజారుద్దీన్ రాబోతున్నారు. ఇందుకు సంబంధించి స్పష్టమైన ప్రకటనలు అయితే వెలువడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వంశీ, జూబ్లీ బై ఎలక్షన్స్ ముంగిట కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో మైనార్టీలకు మంత్రి పదవి లేదని చెప్పేసి ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ ఎలక్షన్స్ లో 1,00,000 మందికి పైగా మైనార్టీ ఓటర్లను దృష్టి పెట్టుకుని ఇప్పటికే అజారుద్దీన్ ని కేబినెట్ లోకి తీసుకోవాలని చెప్పేసి బయటకైతే ఇప్పటికే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి లీక్లు వస్తున్నాయి. ఈ ఎల్లుండి ఉదయం 11 గంటలకు రాజ్భవన్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అతన్ని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పేసి బయటకి ఇప్పటికైతే సమాచారం వచ్చింది. మొత్తానికి ఇంకో మరో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉండడంతో కూడా సామాజిక వర్గాల సమీకరణలు చూసుకొని మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినటువంటి అజారుద్దీన్ ని ఆయన పక్కకు తప్పించి అతనికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి ఒకవైపటికి పార్టీ ఆయనకు హామీ ఇచ్చింది. పార్టీ హైకమాండ్ పెద్దలు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆశీర్వాదం ఉన్నటువంటి అజారుద్దీన్ కి అతను ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటారని చెప్పేసి ఇప్పుడు లీక్లు అయితే ఇచ్చారు. మొన్నటి వరకు ఆ కోర్టు కేసులతోని ఒకవైపు స్టే వచ్చినటువంటి రద్దయినటువంటి ఎమ్మెల్సీ పదవుల్లో ఒకవైపు ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒకవైపు కోదండరామ్ కావచ్చు, మరోవైపు మహబూద్, ఇద్దరు సంబంధించిన రద్దయినాయి. వాళ్ళ ప్లేస్ లో మళ్ళీ కోదండరామ్ కి అజారుద్దీన్ కి ఇవ్వాలని చెప్పేసి రీసెంట్ గా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అతన్ని ముందుగా కేబినెట్ లోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీగా పదవి ఇస్తారని చెప్పేసి కూడా ప్రచారం కొనసాగుతుంది. జూబ్లీస్ లో అజారుద్దీన్ టికెట్ ఆశించి భంగపడడంతో కూడా ఆ వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం కాంగ్రెస్ పార్టీ దీని ఒక ఎత్తుగడగా ఎంచుకున్నది. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ రెండు కూడా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ లో పెద్ద ఎత్తున కూడా ప్రచారంలో చేస్తున్నాయి. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా మంత్రులు ఒక్కొక్క డివిజన్ కి ఇద్దరికి ఇప్పటికే మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. మంత్రులు గత 2-3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటు అజారుద్దీన్ కూడా కొద్దిగా 2-3 రోజులుగా ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్న నేపథ్యంలో అజారుద్దీన్ ప్రచారం రావడంతో కూడా మొన్నటి వరకు అల్క వహించి టికెట్ ఆశించి భంగపడడానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సంతృప్తి పరచడం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు అతన్ని మళ్ళీ కేబినెట్ కు తీసుకొని అతనికి సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి కూడా భావించారు. అందుకోసమే పార్టీ పెద్దల నుంచి వచ్చినటువంటి ఆదేశాలతోని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అతన్ని కేబినెట్ లోకి తీసుకొని హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మంత్రులు లేకుండా హైదరాబాద్ నగరంలో చాలా మందికి అవకాశం లేకుండా పోతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ గతంలో మహమూద్ అలీకి, మిగతా వారికి డిప్యూటీ సీఎం గా చేసింది, హోంమంత్రిగా చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీల పైన చిన్న చూపు చూస్తుంది. వారికి సరైన అవకాశాలు ఇస్తారని చెప్పేసి పొలిటికల్ గా ఎదురుదాడి చేస్తుంది. అందుకోసమే వారిని చెక్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. తమకున్నటువంటి అన్ని రకాల అవకాశాలను వినియోగించుకొని అక్కడ ప్రచారం చేసి ఈసారి గెలవాలని భావిస్తుంది. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేసింది. ఇటు మరోవైపు ఇటు బీజేపీ కూడా బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో లాసారంజిత మరణంతో వచ్చినటువంటి ఖాళీ స్థానంలో శ్రీ గణేష్ ని పెట్టి గెలిపించుకుంది. నగరంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో కూడా ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితులు దక్కించుకొని వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి భావిస్తారు. అందుకోసం మైనార్టీల ఓట్లపైన దృష్టి పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అజారుద్దీన్ ని మంత్రివర్గంలో తీసుకొని ఆ వర్గాన్ని సంతృప్తి పరిచి వారి ఓట్లను తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. వంశీ, థ్యాంక్ యూ స్వామి.